నమస్కారం అండి. ఈరోజు గ్రూప్ 2 ఇండియన్ ఎకానమీ పరిధిలో ఉన్న వృద్ధి అభివృద్ధి గురించి మనం తెలుసుకోబోతున్నాం. మరి దాదాపుగా కూడా వృద్ధి అభివృద్ధి అనేటటువంటి ఈ రెండు రకాలైనటువంటి పదాలు రెండవ ప్రపంచ యుద్ధం జరిగేంత వరకు కూడా వృద్ధి అభివృద్ధి అనే పదాలు పర్యాయ పదాలుగా వాడుతూ ఉండేవారు. మరి రెండవ ప్రపంచ యుద్ధం జరిగేంత వరకు కూడా వృద్ధి అభివృద్ధి పదాలకు ప్రత్యేకమైనటువంటి అర్థాలేమీ లేకుండా ఒకే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలుగా ఉపయోగించటం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 1944 వరకు కూడా వృద్ధి అభివృద్ధి అనేటటువంటి పదాలు పర్యాయ పదాలుగా ఉపయోగిస్తూ మరి ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలుగా ఉండటం జరిగింది. దీనికి గల కారణాలేంటి అని మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే, అప్పటి వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థికవేత్తలందరూ కూడా అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రమే సిద్ధాంతాలు రూపకల్పన చేస్తూ ఉండేవాళ్ళు. అభివృద్ధి చెందుతున్న అనేటటువంటి దేశాలు లేకుండా కేవలం అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రమే సిద్ధాంతాలు రచిస్తూ ఉండేవాళ్ళు. ఆ ఆర్థికవేత్తలు కూడా అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించినటువంటి వారు. కావున రెండవ ప్రపంచ యుద్ధం వరకు కూడా వృద్ధి అభివృద్ధి అనేటటువంటి పదాలకు ప్రత్యేకమైనటువంటి అర్థాలేమీ లేకుండా ఒకే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలుగా వాటిని ఉపయోగించటం జరిగింది. 1944 తర్వాత ప్రపంచవ్యాప్తంగా రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా రెండు రకాల దేశాలు వెలుగులోకి వచ్చాయి. అందులో అభివృద్ధి చెందిన దేశాలని, అభివృద్ధి చెందుతున్న దేశాలని రెండు రకాల దేశాలు వెలుగులోకి రావటం జరిగింది. అలా 1944 తర్వాత ఆర్థికవేత్తలు వృద్ధి అభివృద్ధి అనేటటువంటి పదాలకు వేరువేరు అర్థాలు ఇచ్చేటటువంటి విధంగా వారు తమ యొక్క సిద్ధాంతాలను రూపకల్పన చేస్తూ ఆ పదాల మధ్య స్పష్టమైనటువంటి తేడాను కూడా తెలియచేయటం జరిగింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా 1944 కంటే ముందు అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రమే ఆర్థికవేత్తలు సిద్ధాంతాలు రూపకల్పన చేస్తూ ఉండటం వలన వృద్ధికి అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి తేడా లేకుండా ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలుగా ఉండేవి. కానీ రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందుతున్న అనే దేశాలు వెలుగులోకి రావటం వలన ఆర్థికవేత్తలు వృద్ధికి అభివృద్ధికి స్పష్టమైనటువంటి వేరువేరు అర్థాలనిచ్చే పదాలు తెలియచేయటం జరిగింది. అలా పూర్తి స్థాయిలో ఈ రెండు పదాలకు ప్రత్యేక అర్థాలు రావటం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 1944 తర్వాత వృద్ధి అభివృద్ధి అనేటటువంటి పదాలకు మధ్య స్పష్టమైనటువంటి తేడాను మొట్టమొదటిసారిగా తెలియచేసిన ఆర్థికవేత్తలు ఎవరు అంటే జేఆర్ హిక్స్ అండ్ షుంపీటర్లు అని చెప్పవచ్చు. ఈ రెండు పదాల మధ్య వృద్ధి అభివృద్ధి అనేటటువంటి పదాలను ఆర్థిక వృద్ధి ఆర్థికాభివృద్ధి అని కూడా పిలుస్తారు. ఇలా ఈ ఆర్థిక వృద్ధి ఆర్థికాభివృద్ధి అనేటటువంటి పదాల మధ్య మొట్టమొదటిసారిగా స్పష్టమైనటువంటి తేడాను తెలియచేసినటువంటి ఆర్థికవేత్తలు ఎవరు అంటే జేఆర్ హిక్స్ అండ్ షుంపీటర్లు అని చెప్పవచ్చు. ఇక ఆర్థిక వృద్ధి ఆర్థికాభివృద్ధికి మధ్య అనేక మంది ఆర్థికవేత్తలు రకరకాల భేదాలు తెలియచేయటం జరిగింది. వేరువేరు అర్థాలనిచ్చే పదాలు తెలియచేయటం జరిగింది. మరి ఈ రెండు పదాల మధ్య ఆర్థిక వృద్ధికి ఆర్థికాభివృద్ధికి మధ్య రెండు రకాలైనటువంటి పదాల మధ్య స్పష్టమైనటువంటి కొన్ని రకాల భేదాలు ఉన్నాయి. వాటిని మనం ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ఆర్థిక వృద్ధి అనేది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన భావన. ఆర్థికాభివృద్ధి అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించిన భావన. ఆర్థిక వృద్ధి అనేది ఉత్పత్తిలో పెరుగుదలను మాత్రమే తెలియచేస్తుంది. ఆర్థికాభివృద్ధి ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు సాంకేతిక వ్యవస్థాపూర్వక మార్పులను కూడా తెలియచేస్తుంది. ఆర్థిక వృద్ధి సంకుచితమైన భావన, ఆర్థికాభివృద్ధి విశాలమైనటువంటి భావన. ఆర్థిక వృద్ధి అనేది ఏకముఖమైనది, ఆర్థికాభివృద్ధి అనేది బహుముఖమైనది. ఆర్థిక వృద్ధి అనేటటువంటి దాని పూర్తి స్థాయిలో ఆర్థిక వృద్ధి అనేటటువంటి అంశాన్ని ద్వారా దీన్ని పూర్తిగా కొలవడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికాభివృద్ధిని కొలవడానికి అవకాశం లేదు. ఆర్థిక వృద్ధిలో ప్రభుత్వ జోక్యం ఉండదు, ఆర్థికాభివృద్ధిలో ప్రభుత్వ జోక్యం ఉంటుంది. ఇలా ప్రత్యేకంగా ఆర్థిక వృద్ధికి
ఆర్థికాభివృద్ధికి మధ్య స్పష్టమైనటువంటి తేడాలను మొట్టమొదటిసారిగా మరి కొన్ని రకాలుగా భేదాలు తెలియచేస్తూ ఈ రెండు పదాలకు మధ్య వేరువేరు అర్థాలను రకరకాల ఆర్థికవేత్తలు తమ సిద్ధాంతాలలో భాగంగా తెలియచేయటం జరిగింది. మళ్ళొకసారి జాగ్రత్తగా గమనిస్తే ఆర్థిక వృద్ధి అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించింది, ఆర్థికాభివృద్ధి అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించింది. ఆర్థిక వృద్ధి ఏకముఖమైనది, ఆర్థికాభివృద్ధి బహుముఖమైనది. ఆర్థిక వృద్ధి అనేది పూర్తి స్థాయిలో ఉత్పత్తిలో పెరుగుదలను మాత్రమే తెలియచేస్తుంది. ఆర్థికాభివృద్ధి ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు సాంకేతిక వ్యవస్థాపూర్వక మార్పులను తెలియచేస్తుంది. ఆర్థిక వృద్ధి అనేటటువంటిది ఏకముఖమైనది, ఆర్థికాభివృద్ధి బహుముఖమైనది. ఆర్థిక వృద్ధిని కొలవచ్చు, ఆర్థికాభివృద్ధిని కొలవలేము. ఇలా స్పష్టమైన భేదాలను ఈ రెండు పదాల మధ్య తెలియచేస్తూ ఆర్థికవేత్తలు తమ యొక్క సిద్ధాంతాలను రూపకల్పన చేయటం జరిగింది. మరి 1944 తర్వాత ఆర్థిక వృద్ధికి ఆర్థికాభివృద్ధికి సంబంధించి రకరకాలైనటువంటి ఆర్థికవేత్తలు ఏం చేశారంటే తమ సిద్ధాంతాలు తెలియచేయటంతో పాటు కొన్ని రకాల నిర్వచనాలను కూడా తెలియచేయటం జరిగింది. ఆ నిర్వచనాలు తప్పనిసరిగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగటానికి ఆస్కారం ఉంది. ప్రతిసారి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎకానమీ పరంగా జరిగినా కూడా దాని మీద నిర్వచనాలు అనేటటువంటివి అడగటం జరుగుతూ ఉంది. ఆర్థిక వృద్ధి నిర్వచనాలు, ఆర్థికాభివృద్ధి నిర్వచనాలు, ఇలా ఈ రెండు పదాలకు సంబంధించిన నిర్వచనాల గురించి ప్రతి ఎగ్జామ్లో కూడా మరి అడగటానికి ఆస్కారం ఉంది. వాటిని మనం ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి వీటికి మధ్య ఉన్నటువంటి తేడాలను తెలియచేస్తూ రకరకాల ఆర్థికవేత్తలు ఏం చేశారంటే నిర్వచనాలను తెలియచేశారు. ముందుగా ఆర్థిక వృద్ధి అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన సమస్య. ఆర్థికాభివృద్ధి అనేటటువంటిది అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించిన సమస్య అని జేఆర్ హిక్స్ అండ్ షుంపీటర్లు తెలియచేయటం జరిగింది. జాగ్రత్తగా ఆర్థిక వృద్ధి అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన సమస్య అని, ఆర్థికాభివృద్ధి అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించిన సమస్య అని ఈ రెండు పదాలు తెలియచేసింది జేఆర్ హిక్స్ అండ్ షుంపీటర్లుగా చెప్పవచ్చు. ఇది ఒక రకమైన నిర్వచనం. రెండో నిర్వచనాన్ని గమనిద్దాం. ఆర్థిక వృద్ధి ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను మాత్రమే తెలియచేస్తుంది. ఆర్థికాభివృద్ధి ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు సాంకేతిక మార్పులను, వ్యవస్థాపూర్వక మార్పులను, అదేవిధంగా సామాజిక మార్పులను కూడా తెలియచేస్తే దాన్ని ఆర్థికాభివృద్ధి అని చెప్పటం జరుగుతూ ఉంది. ఈ ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను ఆర్థిక వృద్ధి అని, ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు సాంకేతిక వ్యవస్థాపూర్వక సామాజిక మార్పులను తెలియచేస్తే దానిని ఆర్థికాభివృద్ధి అని కిండల్ బర్గర్ అనే ఆర్థికవేత్త తెలియచేయటం జరిగింది. అలా మొట్టమొదటిసారిగా రెండు రకాలైనటువంటి నిర్వచనాలను మరి ఇలా ఇవ్వటం జరిగింది. అలా ఇక మరొక ఆర్థికవేత్త మరొక నిర్వచనాన్ని ఇవ్వటం జరిగింది. అందులో ఆర్థిక వృద్ధి స్వల్పకాలంలో ఆదాయం పెరగడం ఆర్థిక వృద్ధి అని, దీర్ఘకాలంలో ఆదాయం పెరగడం ఆర్థికాభివృద్ధి అని ప్రత్యేకంగా మరి మేయర్ బాల్డ్విన్ అనే ఆర్థికవేత్తలు తెలియచేయటం జరిగింది. మళ్ళొకసారి జాగ్రత్తగా స్వల్పకాలంలో ఆదాయం పెరగడం ఆర్థిక వృద్ధి అని, దీర్ఘకాలంలో ఆదాయం పెరగడం ఆర్థికాభివృద్ధి అని మేయర్ బాల్డ్విన్ అనేటటువంటి ఆర్థికవేత్తలు తెలియచేయటం జరిగింది. ఇక మరొక ఆర్థికవేత్త మరొక నిర్వచనం. ఒకే అంశానికి సంబంధించిన భావన ఆర్థిక వృద్ధి అని, అనేక అంశాలకు సంబంధించిన భావన ఆర్థికాభివృద్ధి అని ప్రత్యేకంగా మైకెల్ పి తోడారో అనే ఆర్థికవేత్త తెలియచేయటం జరిగింది. ఒకే అంశానికి సంబంధించిన భావన ఆర్థిక వృద్ధి అని, అనేక అంశాలకు సంబంధించిన భావన ఆర్థికాభివృద్ధి అని మైకెల్ పి తోడారో తెలియచేయటం జరిగింది. ఇక మరొక ఆర్థికవేత్త నిర్వచనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే మరొక నిర్వచనం. వెనుకబడినటువంటి దేశాలలో ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ తక్కువ సాంఘిక వ్యవస్థ స్థాయి నుండి ఎక్కువ సాంఘిక వ్యవస్థ స్థాయికి చేరుకోవడాన్ని ఆర్థికాభివృద్ధి అంటారని గున్నార్ మిర్దాల్ అనే ఆర్థికవేత్త పేర్కొనటం జరిగింది. ఆర్థిక వ్యవస్థ తక్కువ సాంఘిక వ్యవస్థ స్థాయి నుండి ఎక్కువ సాంఘిక వ్యవస్థ స్థాయికి చేరుకోవడాన్ని ఆర్థికాభివృద్ధి అంటారని గున్నార్ మిర్దాల్ అనే ఆర్థికవేత్త పేర్కొనటం జరిగింది. ఇక మరొక ఆర్థికవేత్త
ధనిక దేశాల్లో ఆదాయం పెరగడం ఆర్థిక వృద్ధి, పేద దేశాల్లో ఆదాయం పెరగడం ఆర్థికాభివృద్ధి అని మాడిసన్ అనే ఆర్థికవేత్త పేర్కొనటం జరిగింది. ఇక నెక్స్ట్, ధనిక దేశాల్లో ఆదాయం పెరగడం ఆర్థిక వృద్ధి, పేద దేశాల్లో ఆదాయం పెరగడం ఆర్థికాభివృద్ధి అని మరి ప్రత్యేకంగా మాడిసన్ అనే ఆర్థికవేత్త తెలియచేయటం జరిగింది. ఇక వెనుకబడిన దేశాలలో పేదరికం కానీ, నిరుద్యోగం కానీ, ఆదాయ అసమానతలు కానీ తగ్గడాన్ని ఆర్థికాభివృద్ధి అంటారు అని చెప్పి ప్రత్యేకంగా దీన్ని తెలియచేసినటువంటి ఆర్థికవేత్త డెడ్లీ షీర్స్ ఏమన్నాడంటే, వెనుకబడిన దేశాల్లో పేదరికం, నిరుద్యోగం, ఆదాయ అసమానతలు తగ్గడాన్ని ఆర్థికాభివృద్ధి అంటారు అని ప్రత్యేకంగా డెడ్లీ షీర్స్ అనే ఆర్థికవేత్త పేర్కొనటం జరిగింది. ఇక ప్రత్యేకంగా మరి ఎస్కే ముఖర్జీ అనేటటువంటి ఆర్థికవేత్త ప్రకారంగా ఏమని చెప్పాడంటే, వెనకబడినటువంటి దేశాలు ముఖ్యంగా ఏ దేశాలైతే వనరులను అభిలషణీయంగా ఉపయోగించుకుంటాయో తప్పనిసరిగా ఆ దేశాలలో ఆర్థికాభివృద్ధి సాధించబడుతుంది అని ఎస్కే ముఖర్జీ ప్రత్యేకంగా పేర్కొనటం జరిగింది. ఇక నెక్స్ట్ మరొక రకమైన ఆర్థికవేత్త జేబీ క్లార్క్ ఏమన్నాడంటే, వ్యవసాయ రంగం నుండి పారిశ్రామిక రంగాలకు, తర్వాత సేవా రంగాలకు కార్మికులు క్రమంగా తరలి వెళ్ళడాన్ని ఆర్థికాభివృద్ధి అంటారు అని చెప్పి ప్రత్యేకంగా దీనిని తెలియచేసినటువంటి ఆర్థికవేత్త ఎవరు అంటే జేబీ క్లార్క్ అని చెప్పవచ్చు. ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రకరకాల నిర్వచనాల గురించి అడగటం జరుగుతూ ఉంది. ఆ నిర్వచనాలను తప్పనిసరిగా ఏ నిర్వచనం ఎవరన్నారు అనేటటువంటి విధంగా దాన్ని అడగొచ్చు, లేదా ఈ క్రింది వానిలో ప్రత్యేకంగా ఈ నిర్వచనాలను గమనించండి అని చెప్పేసి అని కూడా రకరకాలుగా ప్రశ్నలు అడగటానికి ఆస్కారం ఉంది. ఇలా ఆర్థిక వృద్ధికి, ఆర్థికాభివృద్ధికి సంబంధించి రకరకాల ఆర్థికవేత్తలు రకరకాల సిద్ధాంతాలను రూపకల్పన చేస్తూ ఆ సిద్ధాంతాలలో భాగంగా కొన్ని రకాల నిర్వచనాలను ప్రత్యేకంగా తెలియచేస్తూ ప్రత్యేకంగా వీటిని రూపకల్పన చేయటం జరిగింది. ఇక ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన నిర్వచనాల తర్వాత కొంతమంది ఆర్థికవేత్తలు ప్రపంచ దేశాలని మూడు రకాలుగా వర్గీకరించారు. మూడు రకాల్లో మొట్టమొదటిది మొదటి ప్రపంచ దేశాలు, రెండవ ప్రపంచ దేశాలు, మూడవ ప్రపంచ దేశాలు. అంటే ఆర్థికవేత్తలు తమ సిద్ధాంతంలో భాగంగా ప్రపంచ దేశాలను మూడు రకాలుగా వర్గీకరించారు. అందులో మొట్టమొదట ఏంటి అని మనం ఒకసారి గమనించి చూస్తే, మొదటి ప్రపంచ దేశాలు, రెండవ ప్రపంచ దేశాలు, మూడవ ప్రపంచ దేశాలు. మనం 1 by 1 జాగ్రత్తగా గమనిద్దాం. మొదటి ప్రపంచ దేశాలంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు మూడు రకాలైనటువంటి ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. అందులో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, తర్వాత సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, తర్వాత మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ప్రపంచవ్యాప్తంగా ఈ మూడు రకాల ఆర్థిక వ్యవస్థలు కలవు. మొదటి ప్రపంచ దేశాలు పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ విధానాలను పాటిస్తూ అభివృద్ధి చెందిన దేశాలుగా ఉన్నటువంటి దేశాలను మొదటి ప్రపంచ దేశాలు అంటారు. తరువాత ప్రత్యేకంగా రెండవ ప్రపంచ దేశాలు అంటే సామ్యవాద ఆర్థిక వ్యవస్థ విధానాలను పాటిస్తూ అభివృద్ధి చెందిన దేశాలను రెండవ ప్రపంచ దేశాలుగా వర్గీకరిస్తారు. ఇక మూడవ ప్రపంచ దేశాలు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ విధానాలను పాటిస్తూ అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలను ఏమంటారంటే మూడవ ప్రపంచ దేశాలుగా పేర్కొనటం జరుగుతూ ఉంది. అలా ప్రపంచ దేశాలను ఆర్థికవేత్తలు తమ సిద్ధాంతం ప్రకారంగా మూడు రకాల దేశాలుగా వర్గీకరించటం జరిగింది. అలా మూడు రకాల దేశాల్లో మొదటి ప్రపంచ దేశాలు, రెండవ ప్రపంచ దేశాలు, మూడవ ప్రపంచ దేశాలుగా వర్గీకరిస్తూ ప్రస్తుతం ఏ దేశమైనా ఆర్థిక వృద్ధి కానీ ఆర్థికాభివృద్ధి కానీ సాధించాలంటే మూడు ఆర్థిక వ్యవస్థలలో ఏదో ఒక ఆర్థిక వ్యవస్థను తీసుకొని అభివృద్ధి చెందడానికి ప్రయత్నిస్తాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా మూడు రకాల దేశాలున్నాయని, మూడు రకాల ఆర్థిక వ్యవస్థ విధానాలున్నాయని ఆర్థికవేత్తలు ప్రత్యేకంగా తెలియచేయటం జరిగింది. మరి వీరితో పాటుగా సమీర్ అమీన్ అనే ఆర్థికవేత్తల జత ప్రకారంగా, ఆ ఆర్థికవేత్తల ప్రకారంగా ప్రపంచ దేశాలను మూడు రకాలుగా వర్గీకరించారు. మొట్టమొదట పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ కలిగి అభివృద్ధి చెందిన దేశాలు, 2 సామ్యవాద ఆర్థిక వ్యవస్థ కలిగి అభివృద్ధి చెందిన దేశాలు, 3 అభివృద్ధి చెందుతున్న దేశాలు, 4
అభివృద్ధి చెందుతూ విదేశీ రుణాల ఊబిలో చిక్కుకున్న దేశాలు అని 4వ ప్రపంచ దేశాల గురించి ప్రత్యేకంగా తెలియచేసిన ఆర్థికవేత్తలు ఎవరు అంటే సమీర్ అమీన్ అనేటటువంటి జతగా చెప్పవచ్చు. అలా ప్రత్యేకంగా ప్రపంచ దేశాలను సమీర్ అమీన్ అనేటటువంటి ఆర్థికవేత్తల జత 4 రకాల దేశాలుగా వర్గీకరించింది. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా దేశాన్ని, కెనడా దేశాన్ని, జర్మనీ దేశాన్ని, జపాన్ దేశాన్ని చెప్పొచ్చు. రెండోది సామ్యవాద ఆర్థిక వ్యవస్థ కలిగి అభివృద్ధి చెందిన దేశాలు రష్యా దేశాన్ని చెప్పొచ్చు, చైనా దేశాన్ని చెప్పొచ్చు, క్యూబా దేశాన్ని చెప్పొచ్చు, వెనిజులా దేశాన్ని చెప్పొచ్చు. ఇక అభివృద్ధి చెందుతున్న దేశాలు మనలాంటి భారత్ని ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఇక 4వ దేశంగా సమీర్ అమీన్ అనేటటువంటి ఆర్థికవేత్తలు అభివృద్ధి చెందుతూ విదేశీ రుణాల ఊబిలో చిక్కుకున్న దేశాలు అనగా అంతర్జాతీయంగా అప్పులు తీసుకొచ్చి ఆ అప్పుల ద్వారా పూర్తి స్థాయిలో అభివృద్ధిని కాంక్షిస్తూ వడ్డీలు మాత్రమే చెల్లిస్తూ అసలు అప్పులు అలాగే ఉంటూ విదేశీ రుణాల ఊబిలో చిక్కుకున్నటువంటి దేశాలను 4వ ప్రపంచ దేశాలు అని చెప్పటం జరుగుతూ ఉంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ని 4వ ప్రపంచ దేశంగా చెప్పవచ్చు. పై 4 రకాల దేశాలలో భారత్ ప్రస్తుతం 3వ స్థానంలో ఉంది. మనం కూడా అప్పులు కనుక ఎక్కువగా చేస్తే ఇక జారి 4వ దేశంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఇలా అమీన్ అనేటటువంటి జత ప్రపంచ దేశాలను 4 రకాలుగా వర్గీకరిస్తూ తమ యొక్క సిద్ధాంతాన్ని ప్రత్యేకంగా తమ యొక్క రూపకల్పనలో వీటి గురించి తెలియచేయటం జరిగింది. ఇక నెక్స్ట్ ప్రపంచ దేశాలకు సంబంధించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి మరి ప్రపంచ బ్యాంకు ప్రత్యేకంగా ఏ దేశం అభివృద్ధి చెందింది, ఏ దేశం అభివృద్ధి చెందలేదు అన్న విధానాలతో ప్రత్యేకంగా నివేదికలు తయారు చేయటం జరుగుతూ ఉన్నది. అసలు ప్రపంచ బ్యాంకు గురించి తెలుసుకుందాం. ముందుగా 1944 రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా కూడా అనేక దేశాలు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో కూడా దెబ్బతినటం జరిగింది. వ్యాపార పరంగా దెబ్బతినటం జరిగింది, ఎగుమతుల పరంగా దెబ్బతినటం జరిగింది. అందుకే ప్రపంచ దేశాలన్నింటినీ కూడా అభివృద్ధి ఛాయల్లోకి తీసుకొచ్చేటటువంటి ప్రధానమైన ఉద్దేశంతో 1944 తర్వాత 1944 ఆఫ్టర్ అన్వర్డ్స్ 1944 తర్వాత ప్రపంచవ్యాప్తంగా బ్రిటన్ వుడ్స్లో జరిగిన సమావేశంలో 2 రకాల అంతర్జాతీయ సంస్థలు, ద్రవ్య సంస్థలు ఏర్పడటం జరిగింది. అవే ఒకటి IBRD, దానినే ప్రపంచ బ్యాంక్ అంటారు. తర్వాత IMF. ప్రత్యేకంగా ఈ 2 సంస్థలు ఏర్పడ్డాయి. IBRD అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. దీనిని ప్రపంచ దేశాలకు కావలసిన దీర్ఘకాలిక రుణాలు అందించటం కొరకు ఏర్పాటు చేశారు. IMF ప్రపంచ దేశాలకు కావలసిన స్వల్పకాలిక రుణాలను అందజేసే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్గా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నష్టపోయిన దేశాలను ఆదుకోవటం కొరకు, నష్టపోయిన దేశాలలో ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించటం కొరకు, ప్రపంచ దేశాలకు కావలసిన రుణాలను అందించటం కొరకు మరి ప్రత్యేకంగా ఈ 2 రకాల సంస్థలను 1944లో బ్రిటన్ వుడ్స్లో జరిగిన సమావేశంలో ఏర్పాటు చేయటం జరిగింది. మరి ప్రత్యేకంగా వరల్డ్ బ్యాంకు ప్రత్యేకంగా 1978వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా మరి ప్రత్యేకంగా వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్టును తయారు చేయటం జరుగుతూ ఉంది. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్, ప్రపంచ అభివృద్ధి నివేదిక అంటారు. ఏ దేశం అభివృద్ధి చెందింది, ఏ దేశం అభివృద్ధి చెందలేదు, దాన్ని పూర్తి స్థాయిలో అంచనా వేస్తూ ప్రతి సంవత్సరం నివేదికలు తయారు చేస్తూ ప్రపంచ దేశాలకు అందజేయటం జరుగుతూ ఉంది. మరి ప్రపంచ బ్యాంకు వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్టును తయారు చేయటానికి మరి కొన్ని రకాల కొలమానాలు తీసుకొని ఒక దేశం అభివృద్ధి చెందిందా, చెందలేదా అన్న విధానాలతోటి తన విధానాలను రూపకల్పన చేయటం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగా ముఖ్యంగా మనం గమనించి చూస్తే ప్రపంచ బ్యాంకు తలసరి ఆదాయాన్ని ముఖ్యంగా అమెరికా డాలర్లతో పోల్చుతూ తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకొని ఒక దేశం అభివృద్ధి చెందిన దేశమా, చెందుతున్న దేశమా, వెనకబడిన దేశమా అనేటటువంటి విధానాలను గమనిస్తూ నివేదికలు తయారు చేస్తూ ప్రపంచ దేశాలకు అందజేయటం జరుగుతూ ఉన్నది. మరి ప్రత్యేకంగా వరల్డ్ బ్యాంకు తలసరి ఆదాయాన్ని అమెరికా డాలర్లతో పోల్చుతూ
ప్రపంచ దేశాలని 3 రకాల దేశాలుగా వర్గీకరించటం జరిగింది. అందులో ఒకటి తక్కువ ఆదాయం గల దేశాలు, 2 మధ్యస్థ ఆదాయం గల దేశాలు, 3 ఎక్కువ ఆదాయం గల దేశాలు. ఇలా 3 రకాలుగా వర్గీకరించటం జరిగింది. అందులో ఒకటి తక్కువ ఆదాయం గల దేశాలు, మధ్యస్థ ఆదాయం గల దేశాలు, ఎక్కువ ఆదాయం గల దేశాలు. ఇలా 3 రకాలుగా వర్గీకరిస్తూ ఆ దేశంలో తలసరి ఆదాయం ఏ విధంగా ఉందో తెలుసుకొని దాన్ని అమెరికా డాలర్లతో పోల్చుతూ ప్రత్యేకంగా నివేదికలను తయారు చేయటం జరుగుతూ ఉన్నది. మరి ముందుగా తక్కువ ఆదాయం కలిగిన దేశాలు ఏ విధంగా ఉన్నాయి, మధ్యస్థ ఆదాయం కలిగిన దేశాలు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కువ ఆదాయం కలిగిన దేశాలు ఏ విధంగా ఉన్నాయి గమనిద్దాం. 2013 వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్టు నివేదికను ఆధారంగా చేసుకొని మనం పూర్తి స్థాయిలో ప్రపంచ దేశాలను అభివృద్ధిని గనక గమనించి చూస్తే 2013 వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్టు ప్రకారంగా $1035 కన్నా తక్కువ తలసరి ఆదాయం కలిగిన దేశాలను తక్కువ ఆదాయం గల దేశాలు అంటారు. తర్వాత $1036 నుండి $12,615 వరకు కలిగి ఉంటే దానిని ఏమంటారంటే మధ్యస్థ ఆదాయం గల దేశాలు అంటారు. ఇక $12,616 అమెరికా డాలర్ల కన్నా తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నట్లయితే ఆ దేశాలను ఎక్కువ ఆదాయం కలిగిన దేశాలు అని చెప్పటం జరుగుతూ ఉంది. మొదట మళ్ళొకసారి గమనిద్దాం. $1035 కన్నా తక్కువ ఆదాయం కలిగిన దేశాలను ఏమంటారంటే తక్కువ ఆదాయం కలిగిన దేశాలు అంటారు. తర్వాత $1036 నుండి $12,615 వరకు కలిగి ఉంటే దానిని ఏమంటారంటే ప్రత్యేకంగా మధ్యస్థ ఆదాయం కలిగిన దేశాలు అంటారు. ఇక $12,616 కంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉంటే ఆ దేశాలను ఏమంటారంటే ఎక్కువ ఆదాయం కలిగిన దేశాలు అంటారు. ఇలా ప్రత్యేకంగా 3 రకాలుగా వర్గీకరిస్తూ ప్రపంచవ్యాప్తంగా దేశాలు అభివృద్ధి చెందాయా చెందలేదా అన్న విధానాలను కొనసాగిస్తూ ఉండటం జరుగుతూ ఉంది. ఇక మధ్యస్థ ఆదాయం కలిగిన దేశాలను 2 రకాలుగా వర్గీకరించింది. మధ్యస్థ ఆదాయం కలిగిన దేశాలు 2 రకాలు ఏ విధంగా వర్గీకరించిందంటే ముందుగా తక్కువ మధ్యస్థ ఆదాయం కలిగిన దేశాలు, ఎక్కువ మధ్యస్థ ఆదాయం కలిగిన దేశాలుగా వర్గీకరించింది. వాస్తవంగా తలసరి ఆదాయం మధ్యస్థ ఆదాయాల దేశం పరంగా గమనించి చూస్తే 1036 నుంచి $12,615 ఉంది. మరి ఇక్కడ 2 రకాలుగా వర్గీకరించినప్పుడు $1036 నుండి $4,085 వరకు ఆదాయం కలిగి ఉన్న దేశాలను తక్కువ మధ్యస్థ ఆదాయం గల దేశాలు అంటారు. తర్వాత $4,086 నుండి $12,615 ఆదాయం కలిగిన దేశాలను ఏమంటారంటే ఎక్కువ మధ్యస్థ ఆదాయం గల దేశాలు అని ఇలా 2 రకాలుగా వీటిని వర్గీకరించటం జరుగుతూ ఉంది. మరి 2013 వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్టు ప్రకారంగా మనం గమనించి చూస్తే భారతదేశం 2013వ సంవత్సరంలో 125 కోట్ల జనాభా కలిగి 1,570 అమెరికా డాలర్ల తలసరి ఆదాయాన్ని కలిగి ఉన్నది. మరి ఈ 3 రకాలైనటువంటి దేశాలలో భారత్ ఎన్నవ స్థానం కలిగి ఉన్నదంటే మరి తక్కువ మధ్యస్థ ఆదాయం గల దేశాలలో భారత్ ఉండటం జరిగింది. భారత్ ప్రత్యేకంగా 2013 వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్టు ప్రకారంగా $1,570 తలసరి ఆదాయాన్ని కలిగి ఉండటం జరిగింది. ఈ విధంగా ప్రత్యేకంగా వీటిని చెప్పవచ్చు జరిగింది. ఇక్కడ ప్రశ్నలు ఎట్లా అడగొచ్చు అన్న విధానాన్ని మనం గమనించి చూస్తే 2013 వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్టు ప్రకారంగా $4,085 కన్నా తక్కువ తలసరి ఆదాయం కలిగి ఉన్న దేశాలను ఏ దేశాలు అంటారు అని అడుగుతాడు. అన్నప్పుడు ఆన్సర్ తక్కువ మధ్యస్థ ఆదాయం కలిగిన దేశాలుగా చెప్పొచ్చు. అలా $12,616 కన్నా ఎక్కువ తలసరి ఆదాయం కలిగి ఉన్న దేశాలను ఏ దేశాలు అంటారు? అధిక ఆదాయం కలిగిన దేశాలు అంటారు. $1035 కన్నా తక్కువ ఆదాయం కలిగిన దేశాలను ఏ దేశాలు అంటారంటే ప్రత్యేకంగా తక్కువ ఆదాయం గల దేశాలు అని
చెప్పటం జరుగుతూ ఉంది. ఇలా ప్రశ్నలు రావటానికి ఆస్కారం ఉంది. ఒక దేశాన్ని ఒక దేశంతో పోల్చడానికి అవకాశం ఉంది. అమెరికా దేశ తలసరి ఆదాయం భారతదేశ తలసరి ఆదాయాన్ని పోల్చినప్పుడు భారత్ కంటే అమెరికా 34 రెట్లు తలసరి ఆదాయం అధికంగా ఉంది అని చెప్పవచ్చు. అలా ప్రపంచ దేశాల అభివృద్ధిని పోల్చుతూ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్టు ప్రత్యేకంగా తయారు చేస్తూ ప్రపంచ దేశాలను ఎప్పటికప్పుడు అభివృద్ధి పరంగా అంచనా వేయటం జరుగుతూ ఉన్నది. ఇక నెక్స్ట్ అంశంగా మనం అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలను గమనిద్దాం. అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలు అంటే ఆ దేశాలు వెనకబడిపోవటానికి ఉన్న ప్రధానమైన కారణాలేంటి, అసలు ఆ దేశాలలో ఎలాంటి విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నాయి, ఆ దేశం మరి పూర్తి స్థాయిలో కొన్ని సంవత్సరాల పాటుగా వెనకబడి ఉండటానికి ఉన్న ప్రధానమైనటువంటి ఆ లక్షణాలు ఏమున్నాయి అన్న విధానాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా గమనించి చూద్దాం. అందులో భాగంగా మొట్టమొదటిసారిగా మనం గమనించి చూస్తే ముందుగా దాదాపుగా కూడా వెనకబడిన దేశాలకు అనేక రకాలైనటువంటి లక్షణాలు కలిగి ఉండటం జరిగింది. ఆ లక్షణాలలో భాగంగా మూలధన కొరత వెనకబడిన దేశాల్లో ఉన్నది. అంతేకాకుండా జనాభా సమస్య పెద్ద ఎత్తున ఉన్నది, పేదరిక సమస్య పెద్ద ఎత్తున ఉన్నది, నిరుద్యోగ సమస్య పెద్ద ఎత్తున ఉన్నది. వెనకబడిన దేశాల్లో ముఖ్యంగా ప్రజలు వ్యవసాయ రంగం పైన ఎక్కువగా ఆధారపడి ఉన్నారు. అంతేకాకుండా వెనకబడిన దేశాల్లో వనరుల యొక్క వినియోగం చాలా తక్కువ స్థాయిలో ఉన్నది. అంతేకాకుండా నైపుణ్యం కలిగిన శ్రామికులు అంతగా లేరు. అంటే తక్కువ నైపుణ్యం కలిగిన శ్రామికులు వెనకబడిన దేశాల్లో ఉండటం జరిగింది. ఇక మూలధన కొరతతో పాటుగా అవస్థాపన సదుపాయాల కొరత, మౌలిక సదుపాయాల కొరత కూడా ఈ దేశాలలో ఉంది. ఇంకా గమనించి చూస్తే ప్రజల జీవన ప్రమాణాలు చాలా తక్కువగా ఉండటం జరిగింది. ఇంకా గమనించి చూస్తే భారతదేశంలో కానీ వెనకబడిన దేశాల్లో కానీ ముఖ్యంగా ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ విధానాలను పాటించటం జరుగుతూ ఉంది. వీటిని ఒకసారి మనం జాగ్రత్తగా గమనిద్దాం. మనం ముందుగా మూలధన కొరత. వెనకబడిన దేశాల్లో సాధారణంగా మూలధన కొరత పెద్ద ఎత్తున ఏర్పడటం జరుగుతూ ఉంది. మూలధన కొరత ఏర్పడటానికి ఉన్న ప్రధానమైన కారణం ఈ దేశాల్లో పొదుపు తక్కువగా ఉన్నది అని చెప్పవచ్చు. ప్రజల యొక్క పొదుపులు ఎక్కువగా ఉండాలి అంటే ప్రజలకు చేతి నిండా పనుండాలి. ప్రజలకు చేతి నిండా పనుండాలంటే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించాలి. ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున లభించాలంటే ప్రభుత్వాలు పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించాలి, లేదంటే ప్రైవేటు వ్యక్తులైన పరిశ్రమలు స్థాపించాలి. వెనకబడిన దేశాలలో ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో మరి పరిశ్రమల స్థాపన అంతగా ప్రాధాన్యత లేకపోవడం వలన దాదాపుగా ఈ దేశాలలో ప్రజల యొక్క ఆదాయాలు తక్కువగా ఉండి తక్కువ ఆదాయాలు తక్కువ పొదుపులకు దారితీసి ఈ దేశాలలో మూలధన కొరత ఏర్పడటానికి దారితీస్తుంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వెనకబడిన దేశాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో ఒకానొక సమస్య మూలధన కొరత. మూలధన కొరత ఏ దేశంలో అయితే తక్కువగా ఉంటుందో ఆ దేశాలు తప్పనిసరిగా వెనకబడిన దేశాలుగా వాటిని వర్గీకరించవచ్చు. రెండో లక్షణాన్ని గమనిద్దాం. వ్యవసాయ రంగ ప్రాధాన్యత. వెనకబడిన దేశాలలో ప్రజల జీవన విధానం సాంప్రదాయ దశ నుండి మొదలుకొని నేటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అనంటే వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉండటం జరుగుతూ ఉంది. సపోజ్ భారత్నే గమనిద్దాం. భారతదేశంలో 1951 లెక్కల ప్రకారంగా వ్యవసాయ రంగంపై ఆధారపడిన జనాభా 73%. 2001 లెక్కల ప్రకారం భారతదేశంలో వ్యవసాయ రంగంపై ఆధారపడిన జనాభా 65%. పూర్తి స్థాయిలో 1951కి 2001కి పోల్చినట్లయితే జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడే జనాభా అంతగా మార్పేమీ లేదు. పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉండటం జరుగుతూ ఉంది. మరి ఒక్క వ్యవసాయ రంగానికే ప్రాధాన్యత ఇవ్వటం వలన అంతగా ఆదాయాలు పొందలేక మిగతా రంగాలు పూర్తి స్థాయిలో వేగంగా అభివృద్ధి జరగకపోవటం వలన ఈ దేశాలు వెనకబడటానికి దారితీస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వెనకబడిన దేశాల్లో వ్యవసాయ రంగ అభివృద్ధి ఇంకా కొనసాగుతూ ఉండటం వలన, వ్యవసాయ రంగ ప్రాధాన్యత ఎక్కువగా ఉండటం వలన, వ్యవసాయ రంగంపై ఎక్కువ మంది శ్రామికులు ఆధారపడటం వలన ఈ దేశాలు వెనకబడిపోవటం జరుగుతూ ఉన్నాయి. ఇక మూడో లక్షణాన్ని గమనిద్దాం. మరి మూడో లక్షణం ఏం తెలియచేస్తుంది అని మనం గమనించి చూస్తే జనాభా సమస్య. వెనకబడిన దేశాలు ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైనటువంటి సమస్య జనాభా సమస్య. మనం భారతదేశం కూడా వెనకబడిన దేశంగా భావించవచ్చు, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా భావించవచ్చు. ప్రత్యేకంగా భారత్ని జనాభాకి ప్రామాణికంగా తీసుకుంటే
ఒకసారి గమనించి చూస్తే భారత్లో మొట్టమొదటిసారిగా జనాభాను లెక్కించిన వ్యక్తి దాదాబాయ్ నౌరోజీ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా అధికారికంగా జనాభా లెక్కలు 1872లో వచ్చాయి. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభాను లెక్కించాలనే సంవత్సరం 1881 నుంచి రావటం జరిగింది. ఇప్పటి వరకు 2011 వరకు జనాభా లెక్కలను మనం గమనించి చూస్తే 2011 వచ్చిన జనాభా లెక్కలు 15వ లెక్కలు, స్వతంత్రం తర్వాత వచ్చిన లెక్కలు 7వ లెక్కలుగా వీటిని చెప్పవచ్చు. మరి భారతదేశంలో పెద్ద ఎత్తున జనాభా పెరుగుతూ ఉన్నది. జనాభా లెక్కించినటువంటి మొట్టమొదటి సంవత్సరం నుండి మొదలుకొని 2011 వరకు కూడా పెద్ద ఎత్తున భారతదేశంలో జనాభా వేగంగా పెరగటం జరుగుతూ ఉన్నది. ఇలా పెరగటం వలన పెరుగుతున్నటువంటి జనాభాకు కనీస సదుపాయాలను కూడా కల్పించలేకపోవటం వలన, పెరిగిన జనాభాకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించలేకపోవటం వలన ఆ దేశాలు పెద్ద ఎత్తున మరి వెనకబడిపోవటానికి దారితీయటం జరుగుతూ ఉంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వెనకబడిన దేశాలు ఎదుర్కొంటున్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి సమస్య జనాభా సమస్య. కావున జనాభా పెరుగుతూ ఉంటే ఆ దేశాలు వెనకబడిపోవటం జరుగుతూ ఉంది. ఇది ఒక ప్రధానమైన సమస్యగా భావించవచ్చు. ఇక నాలుగో లక్షణాన్ని మనం జాగ్రత్తగా గమనించి చూస్తే పేదరిక సమస్య. జనాభా పెరిగే కొద్దీ ఆ దేశాలలో వెంటనే ఏర్పడేటటువంటి సమస్య పేదరిక సమస్య. మరి పేదరికం ఎంత పెరుగుద్దో ఆటోమేటిక్గా ఆ దేశం అంత వెనకబడిపోవటానికి దారితీయటం జరుగుతూ ఉంది. ఇవాళ భారత్ని గమనించి చూస్తే 1955వ సంవత్సరంలో ప్రత్యేకంగా పేదరికం ఎక్కువగానే ఉంది. 65 ప్రకారం చూస్తే ఎక్కువగానే ఉంది. 1973, 74 NSSO ఇచ్చిన 27వ రౌండ్ ప్రకారంగా భారత్లో 55% పేదరికం ఉండటం జరిగింది. అందుకే 1974లో భారత్లో ఉన్నటువంటి పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావో నినాదాన్ని ఇవ్వటం జరిగింది. ఎందుకు ఇచ్చారు నినాదం అంటే, దాదాపుగా కూడా 1973, 74 లెక్కల ప్రకారంగా భారతదేశంలో పేదరిక శాతం 55% ఉంది. 55% అంటే సగం జనాభా పేదరికం అనుభవిస్తూ ఉండటం వలన నాటి ప్రధాని ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావో నినాదాన్ని ఇవ్వటం జరిగింది. అలా భారత్లో కొనసాగింపుగా చూస్తే 2011, 2012 లెక్కల ప్రకారంగా పేదరికం 21.9%గా ఉండటం జరిగింది. రంగరాజన్ కమిటీ ప్రకారంగా గమనించి చూస్తే 29.5%గా ఉంది. ఇవాళ వెనుకబడినటువంటి దేశాల్లో పెద్ద ఎత్తున జనాభా పెరగటం వలన ఆ పెరిగిన జనాభా పేదరిక సమస్యకు దారితీస్తుంది. ఆ పేదరిక సమస్య ఆహార సమస్యకు కూడా దారితీసి ఆ దేశాలు వెనుకబడిపోయేటట్టు చేయటం జరుగుతూ ఉన్నది. ఇలా వెనుకబడిన దేశాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో, వెనుకబడినటువంటి దేశాల యొక్క లక్షణాలలో పేదరికం కూడా ఒకటని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ లక్షణం నిరుద్యోగ సమస్య. వెనుకబడిన దేశాలలో మరి జనాభా పెద్ద ఎత్తున పెరుగుతూ ఉండటం వలన పెరుగుతున్న జనాభాకు ఉపాధి అవకాశాలు లభించటం చాలా కష్టం. ఒకసారి మనం 2011 ప్రపంచ జనాభా లెక్కలు గమనిస్తే 2011 ప్రపంచ జనాభా లెక్కల ప్రకారంగా అధిక జనాభా కలిగిన దేశం చైనా, రెండో దేశం భారత్, మూడో దేశం అమెరికా, నాలుగో దేశం ఇండోనేషియా, ఐదో దేశం బ్రెజిల్, ఆరవ దేశం పాకిస్తాన్, ఏడవ దేశం ఆఫ్ఘనిస్తాన్, ఎనిమిదో దేశం రష్యా, తొమ్మిదో దేశం నైజీరియా, 10వ దేశం జపాన్గా గమనించవచ్చు. ఇక్కడ 10 దేశాలు హైయెస్ట్ పాపులేషన్ కలిగినటువంటి దేశాలుగా వరల్డ్ వైజ్గా మనం గమనించి చూస్తే ఇవి ఉన్నాయి. మరి మూడో దేశం అమెరికా దేశం, నాలుగో దేశం ప్రత్యేకంగా గమనిస్తే ఇండోనేషియా, ఐదో దేశం ప్రత్యేకంగా మనం గమనించి చూస్తే బ్రెజిల్, ఆరవ దేశం పాకిస్తాన్, ఏడవ దేశం ఆఫ్ఘనిస్తాన్, 10వ దేశం ఏంది జపాన్. ఈ 6 దేశాల మొత్తం జనాభా 121 కోట్లు. మనదొక్కటే 121 కోట్లు. మన భారత జనాభా ఒకటే 121 కోట్లు. అవతల 6 దేశాలు కలిస్తే యువతల ఒక దేశమే 121 కోట్ల జనాభా కలిగి ఉంది. మరి ఇంత జనాభా 6 దేశాలకు జనాభాకు సమానమైన జనాభా భారత్లో ఉంటే రోజు రోజుకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయా తగ్గుతాయా అని గమనించి చూస్తే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాల కొరత ఏర్పడుతుంది. అవునా కాదా? బ్రెజిల్ మొత్తం జనాభా 2011 లెక్కల ప్రకారంగా 19 కోట్లు. మన ఉత్తరప్రదేశ్ మొత్తం రాష్ట్రం జనాభా 19 కోట్లు.
చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇలా ప్రపంచ దేశాల జనాభాను పోల్చితే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వెనకబడినటువంటి దేశాలలో పెద్ద ఎత్తున జనాభా పెరుగుతూ ఉండటం వలన పెరిగిన జనాభాకు సరి అయిన ఉపాధి అవకాశాలు లేకపోవటం వలన నిరుద్యోగ సమస్య ఏర్పడటానికి దారితీయటం జరుగుతూ ఉన్నది. ఇక నెక్స్ట్ మరొక లక్షణాన్ని మనం గమనించి చూస్తే వనరుల అల్ప వినియోగం. ఇప్పుడు వనరులు అనేక రకాలుగా అనేక వెనకబడిన దేశాల్లో ఉన్నప్పటికి కూడా వాటిని ఉపయోగించుకునేటటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేదు. ఒక సామెత ఉంది, అన్నీ ఉన్నా అల్లున్నోట్ల శనున్నట్టు ఇవాళ ప్రపంచ దేశాల మధ్య వెనకబడిన దేశాల్లో కావలసినటువంటి సహజ వనరులు ఉన్నాయి, కానీ ఆ సహజ వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవటం లేదు. వినియోగించుకోకపోవటం వలన ఆ దేశాలు వెనకబడిపోవటం జరుగుతూ ఉంది. మరి ఇలా జరిగేసరికల్లా ఆ దేశాలు అలాగే వెనకబడిపోతూ ఉన్నాయి. ఏ దేశమైతే వనరులను పుష్కలంగా అభిలషణీయంగా ఉపయోగించుకుంటుందో అప్పుడు మాత్రమే ఆ దేశాలు అభివృద్ధి చెందుతాయని ప్రత్యేకంగా మనకు ఎస్కే ముఖర్జీ అనేటటువంటి ఆర్థికవేత్త కూడా పేర్కొనటం జరిగింది. కావున వెనుకబడిన దేశాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో అనేక రకాల సమస్యల్లో వనరుల అల్ప వినియోగం కూడా ఉంది. అలా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలలో అల్ప వనరుల వినియోగం కూడా ఒకటని చెప్పొచ్చు. మరొక లక్షణాన్ని గమనిద్దాం. వెనుకబడిన దేశాలు ఎదుర్కొంటున్నటువంటి లక్షణాలలో మరొక లక్షణం నైపుణ్యం కలిగిన శ్రామికులు తక్కువగా ఉండటం. వెనుకబడినటువంటి దేశాలలో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లేకపోయేసరికల్లా వారికి వివిధ రకాల రంగాలలో శిక్షణలు ఇచ్చే సామర్థ్యం లేకపోవటం వలన నైపుణ్యం కలిగినటువంటి శ్రామికులు లేకపోవటం వలన ఆ దేశంలో ఉత్పత్తి కానీ ఉపాధి అవకాశాలు కానీ పెరగటం లేదు. కాబట్టి వెనుకబడిన దేశాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో నైపుణ్యం లేని శ్రామికులు కూడా ఉండటం జరిగింది. అందుకే ఇది ఒక ప్రధానమైన లక్షణంగా దీన్ని చూపవచ్చు. ఇంకోటి ప్రజల జీవన ప్రమాణాలు తక్కువగా ఉండటం. ఎప్పుడైతే పేదవాడు పేదవాడిగా ఉంటూ ధనికుడు ధనికుడిగా ఉంటే సమాజంలో ఆదాయ అసమానతలు ఏర్పడటానికి దారితీస్తుంది. ఆదాయ అసమానతలు క్రమంగా పేదరికానికి దారితీయటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సాపేక్ష పేదరికం ఏర్పడటానికి దారితీస్తుంది. వెనుకబడినటువంటి దేశాలలో ప్రత్యేకంగా ప్రజల జీవన ప్రమాణాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. కనీస అవసరాలను కానీ జీవన విధానంలో కనీస తమ యొక్క కోరికలను కూడా తీర్చుకోలేనటువంటి స్థితిలో ప్రజలు ఉండటం వలన వారి జీవన ప్రమాణాలు చాలా తక్కువగా ఉండటం జరుగుతూ ఉంది. అలా కూడా ఆ దేశాలు వెనకబడిపోవటం జరుగుతూ ఉంది. ఇవాళ జీవన ప్రమాణాల గురించి హెచ్డిఐలో ప్రత్యేకంగా లెక్కిస్తున్నారు. హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఉమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 3 అంశాలు ప్రామాణికంగా తీసుకుంటారు: ఆయురార్థం, అక్షరాస్యత, జీవన ప్రమాణం. ఈ 3 అంశాలు బేసిక్గా తీసుకొని ఒక దేశం అభివృద్ధి చెందిందా చెందలేదా అనే విధానాలను తెలియచేస్తారు. అందులో జీవన ప్రమాణం కూడా పోల్చటం జరుగుతూ ఉంది. కావున వెనకబడిన దేశాల్లో ప్రజల జీవన ప్రమాణాలు తక్కువగా ఉండటం ఆ దేశాలు వెనకబడిపోవటానికి కూడా దారితీస్తుందని చెప్పొచ్చు. మరొక లక్షణాన్ని మనం గమనించి చూస్తే మౌలిక సదుపాయాల కొరత. వెనుకబడిన దేశాల్లో మూలధనం తక్కువగా ఉండటం వలన మౌలిక సదుపాయాలు అంతగా డెవలప్మెంట్ కాకపోవటం వలన ఆ దేశాలు పూర్తిగా వెనకబడిపోవటానికి దారితీస్తూ ఉంది. ఈ దేశాలలో మూలధన కొరత సదుపాయాల కారణంగా కూడా ఈ దేశాలు వెనకబడిపోవటం జరుగుతూ ఉంది. ఇక ఫైనల్గా ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ. వెనుకబడిన దేశాలు అనుసరిస్తున్న ఆర్థిక వ్యవస్థ ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ. ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రత్యేకంగా తెలియచేసిన ఆర్థికవేత్త హెగ్గిన్స్. ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ డ్యూయల్ ఎకానమీ అని కూడా అంటారు. ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ ప్రత్యేకంగా ఏం తెలియజేస్తుంది అని గమనించి చూస్తే వెనకబడినటువంటి దేశాలలో ప్రత్యేకంగా సాంప్రదాయ రంగం, ఆధునిక ఆర్థిక వ్యవస్థలు అనగా సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థ, ఆధునిక ఆర్థిక వ్యవస్థ 2 ఆర్థిక వ్యవస్థలు కలిగి ఉంటే ఆ ఆర్థిక వ్యవస్థను ఏమంటారంటే ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అంటారు. వెనుకబడిన దేశాలలో ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అధికంగా ఉందని చెప్పవచ్చు. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ విధానాలు కొనసాగుతూ ఉన్నాయని చెప్పవచ్చు. ఇలా వెనుకబడిన దేశాల యొక్క లక్షణాలు ఈ విధంగా ఉండటం జరిగింది. మూలధన కొరత. ఇక్కడ ప్రశ్న ఎట్లా అడగొచ్చంటే ఈ క్రింది వానిలో వెనకబడిన దేశాల లక్షణం కానిదేది అని అడుగుతాడు. అప్పుడు ఈ 10 లక్షణాలు మనకు గుర్తుంటే తప్పనిసరిగా మనం ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అందులో మొదటగా మూలధన కొరత, రెండోది ఏంటిది
వ్యవసాయ రంగ ప్రాధాన్యత, మూడోది జనాభా సమస్య, నాలుగోది పేదరిక సమస్య, ఐదోది నిరుద్యోగ సమస్య, ఆరవది అల్ప వనరుల వినియోగం, ఏడవది ప్రత్యేకంగా గమనించి చూస్తే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగ్గా లేకపోవటం, మూలధన సదుపాయాల కొరత, ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ. ఇలా వెనకబడిన దేశాలకు సంబంధించి ప్రత్యేకంగా ఏం జరుగుతూ ఉంది అని గమనించి చూస్తే ఈ లక్షణాలు కలిగి ఉండటం వలన ఈ దేశాలు వెనకబడిపోతూ ఉన్నాయని ఆర్థికవేత్తలు తమ సిద్ధాంతం ద్వారా రకరకాలైనటువంటి వాటి ద్వారా తెలియచేయటం జరిగింది. భారత్ కూడా పై అన్ని రకాల లక్షణాలు కలిగి ఉండటం వలన భారత్ను ప్రస్తుతం మనం ఏమని పిలుస్తున్నామంటే అభివృద్ధి చెందుతున్న దేశంగా పిలవటం జరుగుతూ ఉంది. ప్రస్తుతం పై అన్ని లక్షణాలలో భారత్ దాదాపుగా కూడా కలిగి ఉన్నది. అందుకే ఈ దేశం ఇంకా కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగానే కొనసాగుతూ ఉండటం జరిగింది. ఇలా పూర్తి స్థాయిలో మనం వెనకబడినటువంటి దేశాల గురించి ఆర్థికవేత్తలు కానీ రకరకాల సిద్ధాంతాల ద్వారా వెనకబడిన దేశాలు వెనకబడిపోవటానికి ఉన్నటువంటి రకరకాలైనటువంటి మనం లక్షణాలను గమనించటం జరిగింది. ఇక మనం నెక్స్ట్ చూడవలసినటువంటి అంశాలలో ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి అనేటటువంటి సంబంధించినటువంటి దశల గురించి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి. అంతకుముందు మనం కొన్ని రకాలుగా మనకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. వాటిని చాలా జాగ్రత్తగా ఫైండ్ అవుట్ చేసుకోండి. స్వల్పకాలంలో ఆదాయం పెరగడం ఆర్థిక వృద్ధి, దీర్ఘకాలంలో ఆదాయం పెరగడం ఆర్థికాభివృద్ధి అని మేయర్ బాల్డ్విన్ అనే ఆర్థికవేత్త పేర్కొన్నాడు. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. అదేవిధంగా ప్రత్యేకంగా డెడ్లీ షీర్స్ ఏమన్నాడు, వెనకబడిన దేశాల్లో పేదరికం కానీ నిరుద్యోగం కానీ అదేవిధంగా ఆదాయ అసమానతలు కానీ తగ్గడాన్ని ఆయన ఆర్థికాభివృద్ధిగా డెడ్లీ షీర్స్ పేర్కొన్నాడు. ఏ దేశంలో అయితే వ్యవసాయ రంగం నుండి పారిశ్రామిక రంగాలకు, సేవా రంగాలకు కార్మికులు తరలి వెళ్తారో దానిని ఆర్థికాభివృద్ధి అని జేబీ క్లార్క్ పేర్కొన్నాడు. అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన భావన ఆర్థిక వృద్ధి, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించిన భావన ఆర్థికాభివృద్ధి అని ప్రత్యేకంగా పేర్కొన్న ఆర్థికవేత్త ఎవరు అని అంటే జేఆర్ హిక్స్ అండ్ షుంపీటర్. ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరం తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశాలనే భావన వెలుగులోకి వచ్చింది? 1944. 1944 బ్రిటన్ వుడ్స్లో జరిగిన సమావేశంలో ఎన్ని సంస్థలు ఏర్పాటు చేశారు? 2 సంస్థలు ఏర్పాటు చేశారు. ఐబిఆర్డి, ఐఎంఎఫ్ అనేటటువంటి 2 రకాల సంస్థలు. మొట్టమొదటిసారిగా ఆర్థిక వృద్ధికి, ఆర్థికాభివృద్ధికి మధ్య స్పష్టమైన తేడాను తెలియచేసిన ఆర్థికవేత్తలు ఎవరు అని మనం గమనించి చూస్తే జేఆర్ హిక్స్ అండ్ షుంపీటర్లుగా మనం చెప్పవచ్చు. వీరిద్దరూ మొట్టమొదటిసారిగా ఈ రెండింటి మధ్య స్పష్టమైనటువంటి తేడాను తెలియచేస్తూ ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి అనేటటువంటి భావాలకు ప్రత్యేక అర్థాలు తెలియచేయటం జరిగింది. ఇలా ప్రశ్నలు అడగటానికి ఆస్కారం ఉంది. $1035 కంటే ఎక్కువ తలసరి ఆదాయం కలిగిన దేశాలను ఏ దేశాలు అంటారు? మధ్యస్థ ఆదాయం గల దేశాలు అంటారు. మధ్యస్థ ఆదాయం కలిగిన దేశాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 2 రకాలుగా వర్గీకరించారు. తక్కువ మధ్యస్థ ఆదాయం గల దేశాలు, ఎక్కువ మధ్యస్థ ఆదాయం గల దేశాలుగా చెప్పడానికి ప్రత్యేకంగా అవకాశం ఉంది. ఇలా 2 రకాలుగా వర్గీకరించటం జరిగింది. ఇక ఫైనల్గా మనం ఇలా ఈ విధంగా ప్రశ్నలు ఒక్కో దాన్ని అడగటానికి అవకాశం ఉంది. సందర్భాన్ని బట్టి మనం ఆ ప్రశ్నలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలా వెనుకబడినటువంటి దేశాల లక్షణాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ మనం ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి ఈ 2 పదాలకు మరి ప్రత్యేకంగా వాటికి సంబంధించి రకరకాల ఆర్థికవేత్తలు రకరకాల సిద్ధాంతాలను తయారు చేయటం జరిగింది. అనేక రకాలుగా ఆ సిద్ధాంతాలు ఏమున్నాయి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ముఖ్యమైనటువంటి ఆ సిద్ధాంతాలను మనం ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. అందులో భాగంగా ముందుగా ఆర్థిక వృద్ధి దశల గురించి తెలుసుకుందాం. ఆర్థిక వృద్ధి దశలు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా జర్మనీ చరిత్రకారులు ఆర్థిక వృద్ధి దశల గురించి తెలియచేయటం జరిగింది. మరి జర్మనీ చరిత్రకారులు ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ఆర్థిక వృద్ధి దశలను 4 రకాలుగా తెలియచేశారు. ఎన్ని రకాలుగా తెలియచేశారు? 4 రకాలుగా తెలియచేశారు. 4 రకాల్లో మొట్టమొదటిది గ్రామీణ ఆర్థిక దశ. మొదటి దశను ఏమంటారంటే గ్రామీణ ఆర్థిక దశ. రెండో దశను ఏమంటారంటే గ్రామీణ వ్యవసాయ ఆర్థిక దశ అంటారు. రెండో దశని వ్యవసాయ ఆర్థిక దశ. మూడో దశను ఏమంటారంటే వ్యవసాయ పరిశ్రమల దశ అంటారు. 4వ దశను ఏమని పిలుస్తారంటే
వ్యవసాయ పరిశ్రమల వ్యాపార దశ అని ఆర్థిక వృద్ధి దశలను ప్రపంచవ్యాప్తంగా జర్మనీ చరిత్రకారులు మొట్టమొదటిసారిగా 4 దశలుగా పేర్కొన్నారు. 4 దశల్లో మొట్టమొదటిది ఏమనుకున్నాం? గ్రామీణ ఆర్థిక దశ. రెండో దశను ఏమనుకున్నాం? వ్యవసాయ ఆర్థిక దశ. మూడో దశను ఏమనుకున్నాం? వ్యవసాయ పారిశ్రామిక దశ అనుకున్నాం. 4వ దశను ఏమనుకున్నాం? వ్యవసాయం పరిశ్రమల వ్యాపార దశగా పేర్కొనటం జరిగింది. ఇలా 4 దశలను ప్రత్యేకంగా వర్గీకరించటం జరిగింది. మొట్టమొదటిసారిగా సమాజం అవతరించేటటువంటి సమయంలో గ్రామీణ ఆర్థిక దశ కొనసాగింది. తర్వాతి కాలంలో ప్రజలు తమ జీవన విధానానికి అనుగుణంగా, తమ జీవన ప్రమాణాలకు అనుగుణంగా, తమ యొక్క పూర్తిస్థాయి విధానాల్లో మరి వాళ్ళు ఏం చేశారంటే వ్యవసాయ రంగాన్ని మెరుగుపరుచుకోవటం జరిగింది. వ్యవసాయ రంగం క్రమంగా అభివృద్ధి చెందిన తర్వాత దాన్ని పరిశ్రమల రంగం వైపు తరలించుకున్నారు. వ్యవసాయం పరిశ్రమలు రెండూ అభివృద్ధి చెందిన తర్వాత వ్యాపార మార్గాన్ని ఎంచుకున్నారు. ఎగుమతులు చేయటం, దిగుమతులు చేయటం, అలా తమ దగ్గర ఉన్న వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేయటం, తమ దగ్గర లేని వస్తువులను ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవటం, ఇలా వ్యాపారాన్ని ఎంచుకున్నారు. అందుకే మొట్టమొదటిసారిగా ఆర్థిక వృద్ధి దశలను జర్మనీ చరిత్రకారులు మొత్తం 4 దశలుగా వర్గీకరిస్తూ ఈ సిద్ధాంతాన్ని ప్రత్యేకంగా ఈ 4 దశల గురించి వారు వర్గీకరించటం జరిగింది. మళ్ళొకసారి గ్రామీణ ఆర్థిక దశ, వ్యవసాయ ఆర్థిక దశ, వ్యవసాయం పరిశ్రమల దశ, 4వ దశ వ్యవసాయం పరిశ్రమల వ్యాపార దశ. దీన్ని ప్రశ్న ఎట్లా అడుగుతాడని గమనించి చూస్తే ఈ క్రింది వానిలో జర్మనీ చరిత్రకారులు చెప్పిన ఆర్థిక దశ కానిదేది అంటాడు. మరి మనకి 4 గుర్తుకుంటే అందులో లేని దశ ఏదో మనం గమనించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇలా మొట్టమొదటిసారిగా ఆర్థిక వృద్ధి దశలు 4 రకాలుగా జర్మనీ చరిత్రకారులు వర్గీకరించారు. నెక్స్ట్ తర్వాత సైమన్ కుజినెట్స్ అనేటటువంటి ఆర్థికవేత్త ప్రత్యేకంగా ఆర్థిక వ్యవస్థను 3 రంగాలుగా విభజించటం జరిగింది. ఎన్ని రంగాలుగా విభజించాడంటే 3 రంగాలు. 3 రంగాల్లో మొట్టమొదటిది ప్రాథమిక రంగ దశ, ప్రాథమిక రంగ దశ. రెండవది ద్వితీయ రంగ దశ. మూడవది తృతీయ రంగ దశ. ఇలా మొట్టమొదటిసారిగా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆర్థిక వ్యవస్థను 3 రంగాల దశలుగా విభజించినటువంటి వ్యక్తి, ఆ ఆర్థికవేత్త ఎవరు అంటే సైమన్ కుజినెట్స్ అని చెప్పొచ్చు. మరి అందులో భాగంగా ప్రాథమిక రంగదశ, ద్వితీయ రంగదశ, తృతీయ రంగదశ అని 3 రంగాలుగా మరి ప్రత్యేకంగా ఆర్థిక వ్యవస్థను వర్గీకరించటం జరిగింది. ప్రాథమిక రంగం అభివృద్ధి చెందిన తర్వాత క్రమంగా ద్వితీయ రంగానికి వెళ్తుందని, ద్వితీయ రంగం క్రమంగా అభివృద్ధి చెందిన తర్వాత తృతీయ రంగానికి వెళ్తుందని, ఇలా ప్రపంచంలో ఒక ఆర్థిక వ్యవస్థను 3 విభాగాలుగా విభజించి మొట్టమొదటిసారిగా తెలియచేసిన ఆర్థికవేత్త ఎవరు అంటే సైమన్ కుజినెట్స్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం కూడా సైమన్ కుజినెట్స్ చెప్పినటువంటి విధానాలను మనం పూర్తి స్థాయిలో అనుసరించటం జరుగుతూ ఉంది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థను 3 రంగాలుగా విభజించరు. అదే జిఎన్పి దృష్ట్యా అయితే 4 రంగాలుగా చెప్పొచ్చు. మరి భారతదేశంలో ఆర్థిక వ్యవస్థను 3 రంగాలుగా ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం అని 3 రంగాలుగా వ్యవహరిస్తూ అప్పట్లో కుజినెట్స్ చెప్పిన విధానాన్ని ఇప్పటికి కూడా ప్రపంచ దేశాలు అనుసరించటం ఒక గొప్ప విశేషంగా చెప్పొచ్చు. అలా సైమన్ కుజినెట్ ఆనాడే ఆర్థిక వ్యవస్థను 3 రంగాలుగా విభజిస్తూ అమల్లోకి తీసుకురావటం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక ఆర్థిక వృద్ధి దశ గమనించి చూస్తే కారల్ మార్క్స్ ఆర్థిక వృద్ధి దశలు అని చెప్పొచ్చు. కారల్ మార్క్స్ అనేటటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో 2 గ్రంథాలు రాసిండు. కమ్యూనిస్టో మేనిఫెస్టో, దాస్ క్యాపిటల్. కమ్యూనిస్టో మేనిఫెస్టో అనేటటువంటి గ్రంథంలో మరి ప్రత్యేకంగా కారల్ మార్క్స్ ఆర్థిక వృద్ధి దశలను 5 రకాలుగా తెలియచేసిండు. ఎన్ని రకాలుగా తెలియచేసిండు? 5 రకాలుగా తెలియచేసిండు. కారల్ మార్క్స్ ప్రకారం ప్రశ్న అడుగుతాడు, ఎట్లా అడుగుతాడు? కారల్ మార్క్స్ ప్రకారం ఆర్థిక వృద్ధి దశలను ప్రత్యేకంగా ఎన్ని రకాలుగా వర్గీకరించాడు? 5 రకాలుగా వర్గీకరించిండు. కారల్ మార్క్స్ రాసినటువంటి గ్రంథం ఏంది? కమ్యూనిస్టో మేనిఫెస్టో. కారల్ మార్క్స్ ప్రత్యేకంగా రాసిన మరొక గ్రంథం దాస్ క్యాపిటల్. కారల్ మార్క్స్ ఏ గ్రంథంలో ఆర్థిక వృద్ధి దశలను 5 రకాలుగా వర్గీకరించాడు అని తెలియచేస్తాడు. మరి కమ్యూనిస్టో మేనిఫెస్టో. ముందుగా ఆ 5 దశలు ఏమున్నాయి అని గమనించి చూస్తే ఆదిమ సమాజ దశ. ఏ దశ అండి? ఆదిమ సమాజ దశ. రెండో దశ బానిస దశ. రెండో దశ బానిస దశ. మూడో దశ భూస్వామ్య దశ.
మూడో దశ భూస్వామ్య దశ. నాలుగో దశ పెట్టుబడిదారీ దశ. నాలుగో దశ పెట్టుబడిదారీ దశ. ఐదో దశ ప్రత్యేకంగా సామ్యవాద దశగా చెప్పొచ్చు. ఇలా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆర్థిక వృద్ధిని తన గ్రంథమైన కమ్యూనిస్టో మేనిఫెస్టోలో మరి కారల్ మార్క్స్ 5 రకాలుగా ఏం చేసిందంటే ప్రత్యేకంగా వర్గీకరించటం జరిగింది. మరి 5 రకాల్లో మొట్టమొదటిది ఆదిమ సమాజ దశ. ప్రజలు చాలా సుఖవంతంగా ఇక్కడ జీవించారు, ఇక్కడ అందరూ సమానంగా భావించారు, ఎక్కడ కూడా ప్రజల మధ్య ఎలాంటి విధమైనటువంటి ఇతరత్ర గొడవలు లేవు, వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించటం మొదలుపెట్టారు. అందుకే దాన్ని ఆదిమ సమాజ దశ. ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన లేకుండా ప్రశాంతవంతమైన జీవితాన్ని కొనసాగించారు ఆదిమ సమాజ దశలు. మరి ఆదిమ సమాజ దశ తర్వాత మరొక దశ, మరి ఏ దశ అనంటే బానిస దశ. క్రమంగా ప్రతిఫలం లేకుండా పనిచేసేటటువంటి ఒక వృత్తి వచ్చింది, అదే బానిస దశ అని చెప్పొచ్చు. కొంతమంది కొన్ని వర్గాలు ప్రజలను పూర్తి స్థాయిలో బానిసలుగా వాడుకుంటూ ఎలాంటి ప్రతిఫలాలు కూడా చెల్లించకుండా వారి చేత వెట్టి చాకరీలు చేయించుకుంటూ మరి పూర్తి స్థాయిలో ఉత్పత్తిని కొనసాగించుకోవటం జరిగింది. అలా ఆ దశలో అనేక మంది కొన్ని కుటుంబాలలో బానిసలుగా పనిచేయటం జరిగింది. సమాజం క్రమంగా ఆదిమ సమాజ దశ నుండి బానిస సమాజ దశకు వచ్చింది. బానిస సమాజ దశలో నిజంగా కూడా కొంతమంది చేతుల్లో నిజంగా కూడా చితకలబట్టడం జరిగింది, బానిసలుగా బతకటం జరిగింది, వెట్టి చాకరిని అనుభవించటం జరిగింది. చాలా క్రూయలుగా సమాజ వ్యవస్థలో మరి కొంతమందిని ఉపయోగించుకుంటూ బానిస దశ కొనసాగటం జరిగిందిగా రెండో దశని చెప్పొచ్చు. మూడో దశ ఏ దశ అని గమనిస్తే భూస్వామ్య దశ. మరి భూస్వామ్య దశలో కొంతమంది జమీందారులు పెద్ద ఎత్తున భూమిని కేంద్రీకృతం చేసుకోవటం జరిగింది. కొన్ని వేల ఎకరాల భూమిని తమ యొక్క ఆధీనంలోకి తీసుకొని ప్రత్యేకంగా వారు మరి ఆధిపత్యాన్ని చెలాయించటం జరిగింది. లక్షల కొద్ది ఎకరాల భూమిని తీసుకొని నిజంగా దున్నేవానికి భూమి లేకుండా చేసి జమీందారులు పెద్ద ఎత్తున రైతులను పీడిస్తూ మరి శిస్తు చెల్లించినటువంటి రైతుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున పొలాలను లాక్కొని భూములను లాక్కొని జమీందారులుగా స్థిరపడటం జరిగింది. భూస్వామ్య దశలు. సమాజం క్రమంగా ఆదిమ సమాజ దశ నుండి తర్వాత బానిస దశకు వచ్చింది. బానిస దశ నుండి క్రమంగా దేనికొచ్చింది అని గమనించి చూస్తే పూర్తి స్థాయిలో భూస్వామ్య దశకు వచ్చింది. మరి భూస్వామ్య దశ తర్వాత పెట్టుబడిదారీ దశ. పెట్టుబడిదారీ దశలో మరి భూస్వాములు పెద్ద ఎత్తున భూములు ద్వారా వచ్చినటువంటి ప్రతిఫలాలను ఉత్పత్తి కొనసాగించటం కొరకు, పరిశ్రమలను స్థాపించటం కొరకు పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించారు. ఇక్కడ కూడా శ్రమ దోపిడీ జరిగిందని కారల్ మార్క్స్ భావించటం జరిగింది. పెద్ద ఎత్తున అనేక రకాలుగా భూస్వాములు తమ చేతిలోకి వచ్చినటువంటి లాభాలను పరిశ్రమలను స్థాపిస్తూ ఏం చేశారంటే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించారు. ఈ పరిశ్రమల్లో కూడా మరి వేగవంతంగా తక్కువ వేతనాలు ఇచ్చి ఎక్కువ మంది శ్రామికులతోటి ఎక్కువ పని గంటలతోటి ఉత్పత్తిని చేసుకొని ఆదాయాలు గడించటం జరిగింది. అందుకే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో పెద్ద ఎత్తున శ్రమ దోపిడీ జరుగుతుంది. శ్రామికులను ఉపయోగించుకొని అధిక లాభాలు పొందటం జరుగుతున్నది. శ్రమ దోపిడీ జరగటం వలన శ్రామికులకు ఏమాత్రము కూడా ప్రాధాన్యత లేదు, శ్రామికుల యొక్క రక్తాన్ని దాగుతున్నారు అని చెప్తూ తన యొక్క సిద్ధాంతంలో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ విధానాలను విమర్శించుకుంటూ తర్వాతి కాలంలో కారల్ మార్క్స్ ప్రవేశపెట్టిన మరొక రకమైనటువంటి దశ ఏ దశ అంటే సామ్యవాద దశగా చెప్పొచ్చు. కారల్ మార్క్స్ చెప్పిన చిట్ట చివరి దశ సామ్యవాద దశ. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సామ్యవాదాన్ని అనుసరించిన దేశం ఏ దేశం అంటే రష్యా దేశం 1917. రష్యా దేశం 1917 నుండి ఇప్పటి వరకు కూడా సామ్యవాద ఆర్థిక వ్యవస్థ విధానాలతోటి ఆ దేశాన్ని అభివృద్ధి చేయటం జరుగుతూ ఉన్నది. సామ్యవాద దశలో దాదాపుగా కూడా ద్రవ్యం కంటే ఎక్కువగా శ్రామికులకే ప్రాధాన్యం ఇచ్చారు. ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తూ శ్రామికులకు ప్రాధాన్యం ఇస్తూ పెద్ద ఎత్తున ఉత్పత్తిని కొనసాగిస్తూ మరి పూర్తి స్థాయిలో సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో పూర్తిగా దానిని అభివృద్ధి చేయటం జరిగింది. ఇలా కారల్ మార్క్స్ తన యొక్క కమ్యూనిస్టో మేనిఫెస్టో గ్రంథంలో ప్రత్యేకంగా ఆర్థిక వృద్ధి దశలను దాదాపుగా కూడా 5 దశలుగా చెప్పటం జరిగింది. 5 దశల్లో మొట్టమొదటి దశ సాంప్రదాయ దశ. రెండో దశ గమనించి చూస్తే
బానిస దశ, మూడో దశ భూస్వామ్య దశ, నాలుగో దశ మనం గమనించి చూస్తే ఏముంది అని గమనించి చూస్తే నాలుగో దశ పెట్టుబడిదారీ దశ, ఐదో దశ సామ్యవాద దశ. శ్రమ దోపిడీ గురించి తెలియచేసిన ఆర్థికవేత్త ఎవరు అని అడుగుతాడు, కారల్ మార్క్స్. కమ్యూనిస్టు మేనిఫెస్టో గ్రంథకర్త ఎవరు అని అడుగుతాడు, కారల్ మార్క్స్. దాస్ క్యాపిటల్ గ్రంథకర్త ఎవరు అని అడుగుతాడు, కారల్ మార్క్స్. ప్రత్యేకంగా ఆర్థిక వృద్ధి దశలను కారల్ మార్క్స్ ఎన్ని రకాలుగా వర్గీకరించాడు, 5 రకాలుగా వర్గీకరించాడని చెప్తాడు. కారల్ మార్క్స్ చెప్పినటువంటి దశలలో అత్యంత ప్రాధాన్యత దేనికి, ఏ దశకు సంతరించుకున్నది, సామ్యవాద దశకు సంతరించుకోవటం జరిగింది. ఇలా ప్రత్యేకంగా ఆర్థిక వృద్ధి దశలను 5 రకాలుగా తెలియచేసిన ఆర్థికవేత్త ఎవరు అంటే కారల్ మార్క్స్ అని చెప్పవచ్చు. ఇలా ఆర్థిక వృద్ధి దశల గురించి రకరకాల ఆర్థికవేత్తలు తెలియచేయటం జరిగింది. ఇక ఆర్థిక వృద్ధి దశలకు సంబంధించి మరొక ఆర్థికవేత్త రోస్టోవ్. ఎవరండి? రోస్టోవ్ అనేటటువంటి ఆర్థికవేత్త ఆర్థిక వృద్ధి దశల గురించి తెలియచేయటం జరిగింది. రోస్టోవ్ కూడా ప్రత్యేకంగా తన యొక్క గ్రంథంలో మరి దాదాపుగా కూడా ఏం చేశాడంటే ఆర్థిక వృద్ధి దశలను 5 రకాలుగా వర్గీకరించటం జరిగింది. మరి రోస్టోవ్ చెప్పినటువంటి ఆర్థిక వృద్ధి దశలను 5 రకాలుగా వర్గీకరించవచ్చు. అందులో మొట్టమొదటిది సాంప్రదాయ దశ, రెండో దశ ప్లవన దశకు ముందు దశ, దీన్నే రూపాంతర దశ అని కూడా అంటారు. మూడో దశ ప్లవన దశ, నాలుగో దశ పూర్తి పరిపక్వత దశ, ఐదో దశ పూర్తి వినియోగ స్థాయి దశ. ఇలా మొత్తం 5 రకాల దశల గురించి ప్రత్యేకంగా తెలియచేసిన ఆర్థికవేత్త ఎవరు అంటే రోస్టోవ్ అని చెప్పొచ్చు. రోస్టోవ్ వృద్ధి దశలు 5 రకాలు: సాంప్రదాయక దశ, రూపాంతర దశ, దీనినే ప్లవన దశకు ముందు దశ అని కూడా అంటారు, తర్వాత దశ ప్లవన దశ, తర్వాత దశ పరిపక్వత దశ, తర్వాత పూర్తి వినియోగ స్థాయి దశ. ఈ 5 రకాల గురించి తెలియచేస్తూ ఆర్థిక వృద్ధిని మరి ఆయన తెలియచేయటం జరిగింది. అది ఏ విధంగా ఉందో మనం ఒకసారి గమనిద్దాం. రోస్టోవ్ చెప్పిన సాంప్రదాయక దశలో దాదాపుగా కూడా ప్రజలందరూ కూడా ఒకే ఒక రంగం పైన ఆధారపడి ఉంటారు. మరి ఆ రంగం ఏ రంగం అని మనం గమనించి చూస్తే వ్యవసాయ రంగం. ఏ రంగం అండి? వ్యవసాయ రంగం. సాధారణంగా కూడా సాంప్రదాయక దశలో ప్రజలందరూ కూడా ఒకే ఒక రంగం పైన ఆధారపడి ఉంటారు. ఆ రంగం ఏ రంగం అంటే వ్యవసాయ రంగం అని చెప్పొచ్చు. ఆ వ్యవసాయ రంగంలో సుమారుగా సాంప్రదాయక దశలో ప్రజలు 75% పైగా వ్యవసాయ రంగం పైనే ఆధారపడి ఉంటారు. మరి సుమారుగా 75% పైన ఒకే ఒక రంగం పైన ప్రజలు ఆధారపడి ఉంటే పూర్తి స్థాయిలో అక్కడ దాదాపుగా కూడా ఉత్పత్తి తక్కువగానే ఉంటుంది, దాదాపుగా కూడా ప్రజల ఆదాయాలు కూడా తక్కువగానే ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యవసాయ రంగం పైన సాంప్రదాయక దశలో ప్రజలు ఎక్కువ మంది ఆధారపడి ఉంటారు. అలా వ్యవస్థ ప్రారంభంలో ఉన్నటువంటి దశను సాంప్రదాయక దశగా మరి వర్గీకరిస్తూ రోస్టోవ్ తన దశల్లో చెప్పిన మొట్టమొదటి దశ సాంప్రదాయ దశగా దీనిని చెప్పొచ్చు. రెండో దశ, రోస్టోవ్ చెప్పినటువంటి రెండో దశను ప్లవన దశకు ముందు దశ అంటారు. దీనినే మరొక పేరుతోటి రూపాంతర దశ అంటారు. ఏమంటారండి? ప్లవన దశకు ముందు దశ అంటారు, తర్వాత రూపాంతర దశ అంటారు. మరి ప్లవన దశకు ముందు దశ, మరి వ్యవసాయ రంగం సాంప్రదాయక దశలో ఉంది. సాంప్రదాయక దశలో వ్యవసాయ రంగం క్రమంగా అభివృద్ధి చెందిన తర్వాత అది దేనికి దారితీస్తుంది అంటే పూర్తి స్థాయిలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెందినప్పుడు ప్రజలకు ఆదాయాలు రావటం జరుగుతుంది. ఆ ఆదాయాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా జరగటం జరుగుతుంది. అంతేకాకుండా ప్రజలు మరి రెండవ దశకు వచ్చేసరికల్లా తప్పనిసరిగా వ్యాపారాన్ని ప్రోత్సహిస్తారు. ఆ వ్యాపారంలో ఎగుమతులు చేస్తూ ఉంటారు, దిగుమతులు చేసుకోవటం కూడా జరుగుతూ ఉంది. క్రమంగా వ్యవసాయ రంగం అభివృద్ధి చెంది వ్యాపారానికి దారితీసి అది ఎగుమతులు దిగుమతులకు దారితీస్తూ రెండవ దశలో కొనసాగుతూ ఉంటుంది. రెండవ దశలో వ్యవసాయం అభివృద్ధి చెందిన తర్వాత దాని ఆదాయాలు మరింతగా సృష్టించబడటం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మౌలిక సదుపాయాలు అభివృద్ధి జరగటం కూడా జరుగుతుంది. ఇంకొకటి, మరి రెండో దశలో వ్యవసాయం అభివృద్ధి చెందిన తర్వాత పారిశ్రామిక రంగం ప్రకారంగా అభివృద్ధి చెందడానికి కాస్త అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఎగుమతి దిగుమతుల వలన పారిశ్రామిక రంగానికి సంబంధించిన ముడి పదార్థాలు కూడా లభ్యం కావడానికి అవకాశం ఏర్పడుతుంది. అలా రెండో దశ ప్రత్యేకంగా ప్లవన దశకు ముందు దశ,
తర్వాత దశ అంటే దీన్ని ఏమని పిలుస్తారంటే రూపాంతర దశగా చెప్పటం జరుగుతూ ఉంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మరి రూపాంతర దశకు చేరుకున్న దేశం ఏ దేశం అంటే బ్రిటన్ దేశంగా చెప్పొచ్చు. బ్రిటన్ దేశం పూర్తిగా వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందిన తర్వాత రెండో దశకు మొట్టమొదటిసారిగా చేరుకున్న దేశంగా బ్రిటన్ దేశాన్ని చెప్పటం జరుగుతూ ఉంది. ఇలా సాంప్రదాయ దశ, తర్వాత రెండో దశ రూపాంతర దశ. దీనికే మరొక పేరు ఏమనుకున్నాం, ప్లవన దశకు ముందు దశ. ఇక మూడో దశని గమనిద్దాం. మూడో దశ ప్లవన దశ. రోస్టో చెప్పినటువంటి వృద్ధి దశలలో అత్యంత ముఖ్యమైనటువంటి దశ, అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న దశ మరి ఏ దశ అంటే మూడవ దశగా చెప్పొచ్చు. ఆ మూడో దశనే ప్లవన దశ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ప్లవన దశ అని పిలుస్తారు. మరి ప్లవన దశలో వ్యవసాయం బాగా అభివృద్ధి చెంది దాని ప్రతిఫలాలు క్రమంగా పారిశ్రామిక రంగాల వైపు వెళతాయి, క్రమంగా ప్రత్యేకంగా సేవా రంగాల వైపు వెళతాయి. పారిశ్రామిక రంగం, సేవా రంగం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి కావలసిన అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఇక్కడ సృష్టించబడతాయి. ఎప్పుడైనా పారిశ్రామిక రంగం ప్రాథమిక దశలో కావలసిన ముడి పదార్థాలు ఏర్పాటు చేసుకోవటంలో కొంత ఇబ్బంది జరుగుద్ది. కానీ రెండో దశలో మనం ఎగుమతులు దిగుమతులు చేయటం వలన, దిగుమతుల వలన పారిశ్రామిక రంగానికి కావలసిన ముడి పదార్థాలు లభ్యమవుతాయి. అలా లభ్యమైన తర్వాత పారిశ్రామిక రంగం పుంజుకోవటానికి దారితీస్తుంది. పారిశ్రామిక రంగం క్రమంగా సేవారంగ అభివృద్ధికి దారితీస్తుంది. ఇలా ప్లవన దశలో మూడు రంగాలు కూడా క్రమంగా అభివృద్ధి చెందడానికి దారితీస్తూ ఉంది అని చెప్పటం జరుగుతూ ఉంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మరి ప్లవన దశకు చేరుకున్న దేశం బ్రిటన్ దేశం. ఏ దేశం అండి? బ్రిటన్ దేశం. బ్రిటన్ దేశం తర్వాత రెండో దేశం ఏ దేశం అని గమనించి చూస్తే ఫ్రాన్స్ దేశం. ఫ్రాన్స్ దేశం తర్వాత అమెరికా దేశం. అమెరికా దేశం తర్వాత జర్మనీ దేశం. జర్మనీ దేశం తర్వాత స్వీడన్ దేశం. స్వీడన్ దేశం తర్వాత ఇక రష్యా దేశం. మరి భారతదేశం 1962 నుండి ప్రత్యేకంగా ప్లవన దశకు చేరుకుందని ప్రణాళికా సంఘం చెబుతుంది. కానీ కొంతమంది ఆర్థికవేత్తల ప్రకారం భారత్ 1991 నూతన ఆర్థిక సంస్కరణల తర్వాత మాత్రమే ప్లవన దశకు చేరుకుంది అని చెప్పటం జరుగుతూ ఉన్నది. అలా ఎప్పుడైతే మూడు రంగాలలో అభివృద్ధి క్రమంగా జరుగుతూ ఉంటుందో, ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటుందో ఆ దశను రోస్టో ప్లవన దశగా పేర్కొనటం జరిగింది. ప్రపంచంలో ప్లవన దశకు చేరుకున్న మొట్టమొదటి దేశం ఏ దేశం అంటే బ్రిటన్ దేశం. బ్రిటన్ దేశం తర్వాత ఫ్రాన్స్ దేశం. భారత్ కానీ చైనా కానీ ప్లవన దశకు 1962 తర్వాత చేరుకున్నది అని చెప్పటం జరుగుతూ ఉన్నది. కానీ భారతదేశంలో కొంతమంది ఆర్థికవేత్తల ప్రకారంగా 1991 తర్వాత మాత్రమే, నూతన ఆర్థిక సంస్కరణల తర్వాత మాత్రమే ప్లవన దశకు చేరుకుందని చెప్పటం జరుగుతూ ఉన్నది. ఇది మూడో దశ. ఇక నాలుగో దశను చూద్దాం. రోస్టో చెప్పిన నాలుగో దశ ఏంటి అని మనం ఒకసారి జాగ్రత్తగా గమనించి చూస్తే పరిపక్వత దశ. ఈ పరిపక్వత దశలో క్రమంగా ఏం జరుగుతూ ఉంటుంది అనంటే దాదాపుగా వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం సాంకేతిక పరిజ్ఞాన రంగంతో అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇవాళ మనం వ్యవసాయ రంగంలో హార్వెస్టర్స్ చూస్తూ ఉన్నాం, పారిశ్రామిక రంగంలో రోబోలను చూస్తూ ఉన్నాం, సేవా రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో భాగంగా కంప్యూటర్లను చూస్తూ ఉన్నాం. అంటే ఎప్పుడైతే మూడు రంగాలలో ప్రత్యేకంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ వ్యవస్థను అభివృద్ధి చేయటం కొరకు ప్రయత్నం చేస్తారో అప్పుడే ఆ ఆర్థిక వ్యవస్థలో ప్రత్యేకంగా ఏమని పిలిచాడు రోస్టో అంటే పరిపక్వత దశ. మూడు రంగాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ప్రత్యేకంగా వేగవంతమైన అభివృద్ధికి శ్రీకారం చుడితే ఆ దశను రోస్టో ఏమన్నాడంటే పరిపక్వత దశ అన్నాడు. అంతేకాకుండా పరిపక్వత దశలో వనరులను అభిలషణీయంగా ఉపయోగించుకుంటూ, ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం డెవలప్ అయింది, మరి సహజ వనరులను పుష్కలంగా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఉపయోగించుకొని వేగంగా ఆర్థికాభివృద్ధిని సాధించవచ్చు. అలా సాంకేతిక పరిజ్ఞానంతో వనరులను అభిలషణీయంగా ఏ దశలో ఉపయోగించుకోవచ్చు అంటే నాలుగో దశ. ఆ నాలుగో దశను ప్రత్యేకంగా ఏమని చెప్పాడు రోస్టో అంటే పరిపక్వత దశ. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పరిపక్వత దశకు చేరుకున్న దేశం ఏ దేశం అని మనం గమనించి చూస్తే బ్రిటన్ దేశం. రెండో దేశం అమెరికా దేశం. మూడో దేశం జర్మనీ దేశం.
నాలుగో దేశం జపాన్ దేశం. ఈ 4 దేశాలు కూడా మొట్టమొదటిసారిగా పరిపక్వత దశకు చేరుకోవటం జరిగింది. వెల్ డెవలప్మెంట్ అత్యధికంగా జరుగుతూ ప్రాధాన్యమిస్తూ సాంకేతిక రంగం ద్వారా ఆర్థిక వ్యవస్థను పెంపొందించటం జరుగుతూ ఉంటుంది. ఇది 4వ దశ. మరి రోస్టో చెప్పిన చివరి దశను ఏమని పిలుస్తారంటే పూర్తి వినియోగ స్థాయి దశ. ఇంకా ఇక్కడ పూర్తి వినియోగ స్థాయిలో మనుషుల కంటే మిషన్లే ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. మనుషుల కంటే ఎక్కువగా మిషన్లు వాటంతట అవే పనిచేస్తూ ఉంటాయి. టెక్నాలజీ వేగవంతంగా పెరుగుద్ది. సాంకేతిక రంగం అత్యాధునిక సౌకర్యాలతో వెల్ డెవలప్డ్గా కలిగి ఉంటుంది. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం అన్ని రంగాల్లో కూడా పూర్తి స్థాయి అభివృద్ధి అనేటటువంటిది క్రమంగా జరగటానికి దారితీస్తుంది. సపోజ్ ఇవాళ మనం ఆస్ట్రేలియాను గమనించి చూస్తే ఆస్ట్రేలియాలో ఒక రైతు సగటున పూర్తి స్థాయిలో అక్కడున్న సేద్య విధానాలను పట్టి 1990 హెక్టార్ల భూమిని సేద్యం చేస్తుండు. 1990 హెక్టార్లు. ఒకే ఒక రైతు 1990 హెక్టార్లు. హెక్టార్లు అంటే ఒక హెక్టార్ ఎన్ని ఎకరాలు? 2.5 ఎకరాలు. అంటే సుమారుగా ఆస్ట్రేలియాలో ఒక రైతు 5,000 ఎకరాలను సేద్యం చేయటం జరుగుతూ ఉంది. అంటే అక్కడ ఎంత సాంకేతిక పరిజ్ఞానం మెరిట్గా డెవలప్ అయిందో మనం ఒక్కసారి గమనించవచ్చు. అలా ఎక్కడైతే మనుషుల కంటే మానవ వనరుల కంటే సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా ఉపయోగంలోకి వస్తుందో ఆ దశను ఏమన్నాడంటే పూర్తి వినియోగ స్థాయి దశ అన్నాడు. ఇక్కడ వనరుల వినియోగం పెరుగుతుంది, మానవ వనరుల వినియోగం చాలా తక్కువ ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం వెల్ డెవలప్డ్గా ఎదగటం జరుగుతూ ఉంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పూర్తి వినియోగ స్థాయి దశకు చేరుకున్న దేశం అమెరికా దేశం 1920వ సంవత్సరంలో. తర్వాత రెండో దేశం బ్రిటన్ దేశం 1930వ సంవత్సరంలో. తర్వాత మూడో దేశం రష్యా దేశం 1950వ సంవత్సరంలో. ఇలా పూర్తి వినియోగ స్థాయి దశకు చేరుకున్న మొట్టమొదటి దేశం ఏ దేశం అంటే అమెరికా దేశం. ఇవాళ అమెరికా వెల్ డెవలప్మెంట్గా ఇవాళ పూర్తి స్థాయి అభివృద్ధిని కొనసాగిస్తూ ఉంది. ఇవాళ పూర్తిగా 5వ దశలో అమెరికా ఉండటం జరిగింది. వెల్ డెవలప్మెంట్గా అక్కడ పూర్తిగా మానవ వనరుల కంటే ఎక్కువగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఆ దేశాలు వేగంగా ఆర్థిక అభివృద్ధిని సాధించటం జరుగుతూ ఉంది. ఇలా రోస్టో తన యొక్క ఆర్థిక వృద్ధి దశలను 5 రకాలుగా వర్గీకరించారు.